పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 తేదీ వరకు 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం అంటూ పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్లినిక్లకు ఉద్వాసన, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 152 మంది స్పెషలిస్ట్ వైద్యులు నియమించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీల్లో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని వైద్య శాఖ అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలను ఆదేశించింది. ఎన్హెచ్ఎం కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని 2024-25 అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్ట్ వైద్యులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చీరాలలో హత్యాచారం అంటూ బహిర్భూమికి వెళ్లిన యువతపై లైంగిక దాడికి పాల్పడి హత్య, మృతురాలి కుటుంబానికి హోంమంత్రి అంత్య పరామర్శ, 10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.